గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మనకు డిసెంబర్ 15-16కి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది తెలంగాణలో. సో దానికి దాదాపు 783 వేకెన్సీస్ ఉన్నాయి, హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రతి ఎగ్జామ్ బిఫోర్ ఏదో ఒక కాంట్రవర్సీ ఉంది ఇక్కడ, అంటే తెలంగాణలో. ఇప్పుడు గ్రూప్ 1కి చాలా కేసెస్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 2 కూడా అసలు క్వశ్చన్ పేపర్ పైన చాలా కాంట్రవర్సీ ఉంది. అసలు ఓల్డ్ వస్తుందా క్వశ్చన్ పేపర్, న్యూ క్వశ్చన్ పేపర్ వస్తుందా అనేది డైలామా ఉంది అసలు. సో దీనిపైన ఏమంటారు సార్? అది అంటే కాంట్రవర్సీ కాదు, డైలమా ఉండాల్సిన అవసరం కూడా లేదు. రీజన్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ అలాగనే ఇవ్వచ్చు, అది దాని డిస్క్రిప్షన్ అవుతుంది. కొత్త ఇష్యూస్ ఇవ్వాలనే గ్యారంటీ అయితే లేదు, పాతవి కూడా ఇవ్వచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు, కానీ మనం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. అంటే క్వశ్చన్ పేపర్ ఇప్పుడు సపోజ్ గ్రూప్ 3 తీసుకున్నప్పుడు ఎగ్జామ్కి 1 మంత్ ముందు ఉన్నటువంటి ఇష్యూస్ కూడా ఇచ్చాం. మీరు ఆ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, అది పోస్ట్పోన్ అయింది అనేది సంబంధం లేకుండా. గ్రూప్ 1లో పాత క్వశ్చన్లు ఇచ్చారు అనేటటువంటి ఒక కాంట్రవర్సీ ఉంది. గ్రూప్ 3లో మోస్ట్ రీసెంట్ ఇష్యూస్ కూడా ఇచ్చారు. మరి దాన్ని రెండింటినీ దృష్టిలో పెట్టుకుని రెండింటికి సిద్ధంగానే ఉండాలి మనం. అంటే లాస్ట్ 1 ఇయర్లో జరిగినటువంటి ఈవెంట్స్ని కూడా పరిగణలో తీసుకుని ప్రిపరేషన్ పెట్టుకోవడం మంచిది. రాబోయే 20 రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల ప్రయోజనం కోసం కేవలం 999 రూపాయలకే రివిజన్ క్లాసులు, పీడిఎఫ్ 100 పాయింటర్ మెటీరియల్ ఆన్ ఈచ్ యూనిట్, అలాగే టెస్ట్ ప్రాక్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 20 రోజుల్లో మీరు ప్రిపరేషన్లో భాగంగా ఎక్కడైనా బోర్ ఫీల్ అవ్వడం జరిగితే ఈ వీడియోలు చూసుకోవచ్చు. అత్యంత వేగంగా మీరు రివిజన్ చేయడం కోసం ఈ 100 పాయింటర్స్ ఉపయోగపడతాయి. ప్రతి యూనిట్కి ఒక 100 పాయింటర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 2022లో వచ్చింది సార్ గ్రూప్ 1 అయినా కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్. గ్రూప్ 3 అనేది ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు, వాళ్ళు పోస్ట్ పోన్ కూడా చేయలేదు గ్రూప్ 3ది. సో వాళ్ళు రీసెంట్గానే క్వశ్చన్ పేపర్ తయారు చేశారని చెప్పవచ్చు. బట్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మనకు 2022లో నోటిఫికేషన్ వచ్చింది. సో అది 3 times పోస్ట్ పోన్ అయింది. గ్రూప్ 1 అయినా ప్రిలిమ్స్ 3 సార్లు రాసాం, ఇది 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. సో మ్యాక్సిమం ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చు అని, మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఓల్డ్ పేపర్ ఇచ్చారు కాబట్టి ఇది రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, గ్రూప్ 1లో కొత్త క్వశ్చన్లు వస్తాయని, బట్ పాత ఇచ్చారు కాబట్టి ఎక్స్పెక్టేషన్తో సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా అయినా క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చు. మీరు పాత ఇస్తారనే ఎక్స్పెక్టేషన్తో ఎగ్జామ్కి వెళ్తే కొత్త ఇస్తే ఏం చేస్తారు? ఏం చేయలేరు. కాబట్టి అన్నిటికీ సిద్ధపడే ఉండాలి. సిద్ధపడి అట్లీస్ట్ అప్ టు సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేది అందుకుని వెళ్ళాలి. అంటే మనకి పర్టికులర్గా ఎకానమీ అనేది తీసుకుంటే ఎకానమీలో కొంచెం మరి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఇటువంటి అంశాలన్నీ పరిగణలో తీసుకుంటాం. కాబట్టి ఇది గ్రూప్ 1లో అనుకోండి, గ్రూప్ 1లో ఏంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్సే ఉంటాయి. బట్ ఇది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వీ కెనాట్ టేక్ ద రిస్క్. సో వాళ్ళు పాత ఇస్తారా లేకపోతే కొత్త ఇస్తావా అని చెప్పి వాళ్ళైతే ఏమి చెప్పలేదు. ఇదంతా మన అంచనాలు, మన అజంప్షన్స్, మన థియరీస్ మాత్రమే. కాబట్టి మినిమం ఈ కొత్త సర్వే కూడా చదువుకుని వెళ్ళటం బెటర్. ఇప్పుడు పేపర్ 3 తీసుకుంటే ఎకానమీ ఉంది సార్. ఇప్పుడు ఎకానమీ 3 years అంటే బడ్జెట్, సర్వే, అవుట్లుక్, ఇప్పుడు 3 సబ్జెక్టులు ప్రతి ఇయర్ చూడాలంటే ఆల్మోస్ట్ 3 years మొత్తం. అంటే 3 years చదవక్కర్లేదు. ఇప్పుడు 2022 ఎగ్జామ్ అనుకుంటే 2023లో ఎగ్జామ్ పెడతా అనుకుంటే అది ఆల్రెడీ చదివి ఉంటారు 2023 నాటిది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, కొత్తగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే వచ్చినాయో, సర్వే వచ్చిందో, బడ్జెట్ వచ్చిందో, అందులో ఉన్న అంశాలను కొన్ని చదువుకుని వెళ్తే బెటర్. ఓకే సార్, ఇది ట్రాన్స్లేషన్ కూడా కొద్దిగా తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది ఉంది సార్. సో దీనిపైన మీరు ఎలాంటి జాగ్రత్తలు? ట్రాన్స్లేషన్ విషయంలో చాలా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే వాళ్ళు మెయిన్ ప్రాపర్, ఇప్పుడు తెలుగులో ఎట్లా ఇచ్చినా కానీ మేము మెయిన్గా తీసుకునేది ఇంగ్లీష్లోనే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి మీకు ఎక్కడైనా క్వశ్చన్ తేడాగా అనిపించినప్పుడు కంపల్సరీగా ఇంగ్లీష్ ప్రశ్న అయితే చదవాలి అది. సో కాబట్టి మొన్న గ్రూప్ 3లో కూడా మనం అటువంటి ట్రాన్స్లేషన్ ఇష్యూస్ చాలా చూసాం. ఉన్నాయి సార్, ఉన్నాయి. ఆల్మోస్ట్ 80% ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రాన్స్లేషన్ విషయంలో. ఇప్పుడు మనం కోర్టులో దాన్ని కేసు చేసినా కానీ వాళ్ళు ఇంగ్లీష్ మేము ప్రామాణికం ముందే చెప్పారు కాబట్టి అదేమి పరిగణలో తీసుకోరు. కాబట్టి మనకి ఎక్కడైతే కొంచెం ట్రాన్స్లేషన్ విషయంలో ఇబ్బందిగా అనిపిస్తుందో కంపల్సరీగా తెలుగు ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నాకు ఇంగ్లీష్ రాదు అని సరిపెట్టుకోకండి. ఏం చేయాలంటే ఇంగ్లీష్ ప్రశ్న కూడా ఒకసారి చదివితే
దానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. సార్ మనకి ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ ఒకరోజు మనం ఒక టెస్ట్ సిరీస్ రాయాలంటేనే ఏదో ఒక రకంగా చూస్తాం. అట్లాంటిది మనకు డైలీ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. సో దీన్ని ఎట్లా అయినా చూడాలి ఎన్విరాన్మెంట్. అదే అంటే మనం చేసేటటువంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ ఉద్దేశమే అది. రోజుకి ఆల్మోస్ట్ 5 గంటలు కూర్చొని స్టేబుల్గా 2 రోజుల పాటు ఎగ్జామ్ రాయడం అంటే చాలా అట్రిషన్తో కూడి ఉన్నటువంటిది. కాబట్టి 20 రోజుల్లో మీరు టెస్టులు బాగా ప్రాక్టీస్ చేయడం చేయాలి. అంటే ప్రతిరోజు మనకు ఒక 20 డేస్ టైం ఉంది అని అనుకుంటే ఈ రోజు నుంచి 20 డేస్. ఇప్పుడు జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి, అంటే హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి అలాంటి సబ్జెక్టులు ఏవైతే మనకి మిగతా పేపర్లో లేనటువంటి సబ్జెక్టులు, అంటే పాలిటీ రెండిట్లో ఉంటుంది, సొసైటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కామన్గా. అలా లేనటువంటి జనరల్ స్టడీస్ ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రోజుకో సబ్జెక్ట్ కేటాయించండి. అలాగే పాలిటీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, ఇలాంటి మెయిన్ సబ్జెక్ట్స్ 2, 3, 4 పేపర్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్కొక్క సెక్షన్కి 2 రోజులు కేటాయించండి. అంటే ఏం చేయాలి, ఒక మార్నింగ్ 6కి మీరు చదవడం మొదలు పెడితే 6 to 1 చదవండి. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చదవండి. మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత 5 నుంచి 8 వరకు దాన్ని రివైజ్ చేసుకోండి. సో ఆ రకంగా మనం కాంప్రహెన్సివ్గా ఒకరోజు సబ్జెక్ట్ కంప్లీట్ చేసేస్తాం. ఈ రకంగా ప్రతిరోజు ఏం చేయాలంటే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత 9 o'clock నుంచి 10:30 వరకు ఒక కరెంట్ అఫైర్స్, ఒక అరగంట కరెంట్ అఫైర్స్, 1 గంట మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్లో కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఉండాలి. అండ్ రోజుకు ఒక సబ్జెక్ట్ చొప్పున, అంటే జనరల్ స్టడీస్లో అయితే హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రోజుకు సబ్జెక్ట్ చొప్పున చదవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం. అలాగే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అయితే సెక్షన్కి 2 రోజుల చొప్పున పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ పద్ధతిలో వెళ్తే మనకి కాంప్రహెన్సివ్గా అంటే చివరికి మనకి ఆల్మోస్ట్ 3 రోజులు మిగులుతాయి. ఈ 3 రోజుల్లో లాస్ట్ 3 డేస్లో ఏం చేస్తారంటే పర్టికులర్గా మనకి 17th డే, 18th డే, ఈ 2 రోజులు ఫుల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. అంటే గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ సెషన్లో పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2, ఇట్లా 17th డే, 18th డే మొత్తం 4 పేపర్లు టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ 19th డే రోజున ఓవరాల్గా రివిజన్ చేసుకోవాలి. అన్ని పేపర్లకి సంబంధించి మనం ఏదైతే టెస్టులు చేసామో ఆ టెస్టుల ఆధారంగా రివిజన్ చేసుకోవాలి. 20వ రోజు అంటే ఎగ్జామ్ ముందు రోజు మీరు కంప్లీట్గా రిలాక్స్ అయిపోవాలి. అంటే ఏ రివిజన్ ఉండకూడదు, జస్ట్ స్కిమ్మింగ్ జరగాలి. స్కిమ్మింగ్ అంటే నెమరు వేసుకోవడం, అంటే లాస్ట్ 3 years నుంచి ఏం చదివాం, తర్వాత చివరిలో మనం చేసినటువంటి ప్రాక్టీస్ ఏంటి, ఇవి నెమరు వేసుకోవడం జరగాలి. రిజ్యువినేట్ అవ్వాలి, అంటే రిఫ్రెషింగ్ ఉండాలన్నమాట. సో ఆ రకంగా 20వ రోజున అంటే ఎగ్జామ్ ముందు రోజున మాత్రం ఎటువంటి చదువు కానీ ఎటువంటి ప్రాక్టీస్ కానీ ఉండకూడదు. ఇదంతా 19వ రోజుకే అయిపోవాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మనం ఆ మెంటల్ స్టెబిలిటీ అలాగే ఫిజికల్ క్యాపబిలిటీ 2 ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ కేవలం మనకి మెంటల్గా మాత్రమే టెస్ట్ చేయట్లేదు, ఫిజికల్ స్ట్రెయిన్ కూడా కోరుతుంది. కాబట్టి 2 శారీరకంగానూ దృఢంగా ఉండాలి, మానసికంగానూ బలంగా ఉండాలి. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగినట్టు గ్రూప్ 2 కొట్టగలుగుతాం. సార్ మెయిన్ కామన్ పాయింట్ ఏంటంటే అందరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసి బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంకొంచెం ఒక 10 minutes, ఇంకొక 15 minutes ఎక్స్ట్రా టైం దొరికింటే ఇంకా బాగా చేస్తుంటుంది. ప్రతి ఒక్కరు కామన్ పాయింట్ అదే చెప్తారు. సో దాన్ని మనం ఎలా చూడవచ్చు? అదే ఇప్పుడు చెప్పిన పద్ధతిలోనే నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో నువ్వు ఎక్స్ట్రా టైం కోరాల్సిన అవసరం లేదు. క్వశ్చన్కి 1 నిమిషం టైం ఇచ్చారు అంటే 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఇచ్చారు. ఎంతకన్నా ఎక్కువ టైం ఏం పెడతాను నీకు? అలా 150 నిమిషాల్లో నువ్వు యాక్చువల్గా నువ్వు కరెక్ట్గా ఆన్సర్లు పెడితే మ్యాక్సిమం నువ్వు ఎంత 120 నిమిషాల్లో కంప్లీట్ చేసేయచ్చు. అంటే అరగంట టైం మిగులుతుంది యాక్చువల్లీ. ఆ రకంగా క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంటుంది. సో ఇంకో 15 నిమిషాలు కాదు, ఇంకో 30 రోజులు ఇచ్చినా కానీ నువ్వు కంప్లీట్ చేయలేవు, ఒకవేళ నీకు నిజంగా టైం ఇస్తే కానీ. కాబట్టి అవన్నీ ఏంటంటే లూజర్స్ చెప్పేటటువంటి మాటలు. ఇంకొక అరగంట ఇచ్చింటే అంటే నువ్వు రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నావు, పరిగెట్టినప్పుడు ఓడిపోయావు, ఇంకొక సెకండ్ నాకు ఎక్స్ట్రా వచ్చి ఉంటే గెలుస్తారంటే ఎట్లా కుదురుతుంది? అది నిన్ను దాటుకుని వెళ్ళిపోతాడు వెనకాల. ఇది రన్నింగ్ రేసు, జీవితానికి సంబంధించిన రేసు. కాబట్టి ఎటువంటి ఎక్స్క్యూజెస్ అడగకూడదు. సార్ మనకు లాస్ట్ టైం 2016లో జరిగింది, ఒకటే పేపర్ జరిగింది గ్రూప్ 2.
సో మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండొచ్చు సార్? అంటే మొత్తం ఫ్యాక్చువల్గా ఉండొచ్చా లేదా డెఫినెట్లీ అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫ్యాక్చువల్గా ఉండే విధంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం గ్రూప్ 4 ఎగ్జామ్ అలాగే ఉంది, అవును సార్. గ్రూప్ 3 ఎగ్జామ్ అలాగే ఉంది, అండ్ మోర్ ఆర్ లెస్ గ్రూప్ 1 కూడా అలాగే ఉంది. ఫ్యాక్ట్స్ని టెస్ట్ చేసే విధంగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ మీకు గ్రూప్ 4 గ్రూప్ 3లో కాంబినేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు, 16 రకాల క్వశ్చన్స్ అడిగారు. అండ్ ప్రతి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ 40 క్వశ్చన్ల వరకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ కూడా మన అండర్స్టాండింగ్ని పరీక్షించే విధంగా కాకుండా ఒక కాన్సెప్ట్ మీద సమగ్రంగా మనకి పూర్తి సమాచారం ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా తెలుసా లేదా అన్నట్టుగానే క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనకు ఆన్సర్ తెలిసినా కానీ అది క్వశ్చన్ బేస్డ్ ఆన్సర్, కారణాలు, దానికి అసెర్షన్, రీజన్ అనేది చూస్ చేసుకోవడం కొంచెం డిఫికల్టీ ఉంది సార్. ఎస్, కాబట్టి మొత్తం సమగ్రంగా మనకి విషయం తెలిస్తేనే ఆన్సర్ పెడతాం. అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్వశ్చన్ మనకి తప్పైందంటే 10 మందికి తప్పవుతుంది, మరీ అన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కాబట్టి. సో కనుక మనం అన్ని రకాలుగా సైకలాజికల్గా రెడీ అయిపోవాలి. క్వశ్చన్ పేపర్ కష్టంగానే వస్తుంది అని సిద్ధంగా వెళ్తేనే మనం దాన్ని కాంకర్ చేయగలుగుతాం. సార్ మనం యూపీఎస్సీ మోడల్ ఏదైనా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే మనం ప్రీవియస్ ఏదైనా చూడొచ్చా ఈ 20 డేస్లో? కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత నేపథ్యంలో తెలంగాణ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ వీటన్నిటినీ ఒక 2000 పైగా బిట్ల సహాయంతో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు మీకు పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 299 రూపాయలకి అందుబాటులో ఉంది. మా యాప్ కేపీఐఎస్ ఢిల్లీలో యాప్ ద్వారా మీరు పొందొచ్చు. ఆ యూపీఎస్సీ అని కాదు కానీ గ్రూప్ 1 3 ప్రిలిమ్స్ జరిగినాయి కదా, ఆ 3 ప్రిలిమ్స్, గ్రూప్ 3 ఎగ్జామ్ ఒకసారి మళ్ళీ చూసుకోండి, గ్రూప్ 4 కూడా ఒకసారి చూసుకోండి. ఆ పద్ధతిలో ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పద్ధతిలోనే ఇది గ్రూప్ 2 కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ 3 ప్రిలిమ్స్ పేపర్లు చదివేస్తే ఒకసారి సరిపోతుంది. సార్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎట్లా ఫాలో అవ్వాలంటారు సార్? ఇప్పుడు ఎలిమినేషన్ అనే దానికన్నా యాక్చువల్గా ఇప్పుడు ఈ పొజిషన్లో ఎలిమినేషన్ అనేది మనం చేయలేం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ప్యాటర్న్ నేపథ్యంలో ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్ చేయలేం. ఇప్పుడు మనకి ఇచ్చే ఆప్షన్స్లో అనాలిసిస్, అండర్స్టాండింగ్ ఆ ఓరియంటేషన్లో ఉంటే మనం ఎలిమినేషన్ చేయగలుగుతాం. అబ్సల్యూట్లీ యూ ఆర్ సపోజ్ టు నో ద ఫ్యాక్ట్స్. కాబట్టి ఎలిమినేషన్ అనే దాని మీద అస్సలు డిపెండ్ కాకండి. ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ ద ఓన్లీ క్రైటీరియా. అది అంతకన్నా మనం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎలిమినేషన్ మనం యూజ్ చేయాలి అనుకుంటే మనకి బెస్ట్ నోన్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ నోన్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే బెస్ట్ అన్నోన్ ఆన్సర్ ఏదైతే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఎలిమినేట్ చేయడం, అంతే ఉండాలి తప్ప. అంటే మ్యాక్సిమం 99% మాత్రం నాలెడ్జ్ ఓరియంటెడ్గానే వెళ్ళాలి. సార్ చాలా మంది ఇంకొకటి కామన్ డౌట్ ఏంటంటే తెలిసిన క్వశ్చన్స్నే ఎక్కువ మిస్టేక్ చేస్తున్నాం అక్కడ. ఈవెన్ బబ్లింగ్లో కూడా తెలిసిన క్వశ్చన్స్నే ఎక్కువ మిస్టేక్ చేస్తున్నాం, అంటే ఇంకా తెలియని క్వశ్చన్ ఆల్మోస్ట్ రాంగ్ చేస్తాం. సో ఇది ఎలా చూడవచ్చు? సో తెలిసిన క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెట్టడం అనేది ఎందుకు జరుగుతుందంటే ఒక విషయాన్ని, ఒక సబ్జెక్ట్ని, ఒక టాపిక్ని ఒకసారి చదివేసి వదిలేయడం. సో కాబట్టి నేను మొదటి నుంచి కూడా ఎప్పుడూ చెప్పేది ఏంటంటే చదవండి, మళ్ళీ రివైజ్ చేయండి, రీరివైజ్ చేయండి, కౌంటర్ రివైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మెటీరియల్ రిఫరెన్స్ చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ ప్రాక్టీస్లో ఏ పెట్టావు, కీ చూసుకుంటేనేమో బి ఉంది, తప్పైంది అని కొట్టేసుకోవడం కాకుండా, ఆర్ ఏ పెట్టావు నీకు తెలియకుండా పెట్టావు కరెక్ట్ అయింది ఆనందించడం కాకుండా, అది ఎందుకు తప్పైతేనేమో ఎందుకు తప్పైంది మెటీరియల్ చదివి తెలుసుకో. నేను ఊహించి పెట్టిన ప్రశ్న రైట్ అయింది సాటిస్ఫై అయిపోవడం కాకుండా మళ్ళీ అసలు ఎందుకు ఇది కరెక్ట్ అయింది అనే విషయాన్ని మళ్ళీ మెటీరియల్ చదివి తెలుసుకో. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ అంశం మీద మనకి పట్టు పెరుగుతుంది. పట్టు పెరిగినప్పుడు ఈ తప్పులు పెట్టే అవకాశం తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం అది రివిజన్ లేకపోవడమే, రివిజన్ చేసినా ప్రాక్టీస్ చేయకపోవడమే. ఈ రెండు జరిగితే 20 రోజులు అట్లీస్ట్ ఆ పరిస్థితిని తగ్గించుకోవచ్చు. అంటే తప్పులు పెట్టేటటువంటి పరిస్థితిని తగ్గించే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు 4 పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పేపర్ 4 తీసుకుంటే ఒకటే సబ్జెక్ట్, అంటే తెలంగాణ మూమెంట్ ఒకటే పేపర్ ఉంది. అదే పేపర్ 1 తీసుకుంటే ఇప్పుడు మనకు 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీనికి ప్రియారిటీ ఎక్కువ తక్కువ అట్లా ఏమైనా చూడొచ్చా సార్? అంటే ఇప్పుడు జిఎస్లో ఉన్న అంశాలు ఏవైతే 13 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటి ఓన్లీ జనరలైజ్డ్ ఆస్పెక్ట్స్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ పాలిటీ ఉందనుకోండి, మనకి పేపర్ 2లో ఉన్నటువంటి పాలిటీ, అదే ఈ మెయిన్ పేపర్లో ఉన్నటువంటి పాలిటీకి దీనికి తేడా ఏంటంటే అక్కడేమో కాన్సెప్ట్స్ అడుగుతారు, జిఎస్లోనేమో ఫ్యాక్చువల్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఓకే.
సో ఆ వేరియేషన్ మ్యాక్సిమం చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్ ఇష్యూస్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, రీసెంట్ డెవలప్మెంట్స్ అని. అండ్ ఆ నేపథ్యంలో ప్రిపరేషన్ అనేటటువంటిది మనం కొంచెం ఈ 10 రోజుల్లో మౌల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే జనరల్ స్టడీస్కి యూ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, పెరిఫరల్గా చదివేస్తే చాలు. వెరాజ్ పేపర్ 2, 3, 4 యూ రిక్వైర్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద నాలెడ్జ్. సార్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసే ప్యాటర్న్ అంటే ఎలా ఉండాలి సార్? కొందరు క్వశ్చన్ పేపర్ మొత్తం సాల్వ్ చేసి లాస్ట్లో బబ్లింగ్ చేస్తారు, కొందరు ఫస్ట్ క్వశ్చన్ నుంచే స్టార్ట్ చేస్తారు బబ్లింగ్, కొందరు 50, 60 అట్లా చేసి. సో ఏది బెటర్ అంటారు సార్? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది పెన్నుతో చేయాలా పెన్సిల్తో చేయాలా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది పెన్తో చేయాలి కదా పెన్ను. సో కాబట్టి ఏం చేయండి అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదువుకుంటూ వెళుతూ మోస్ట్ కాన్ఫిడెంట్ ఇది పర్ఫెక్ట్గా నాకు 100% ఆ ఆన్సర్ తెలుసు అన్నది బబుల్ చేయండి. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ చేస్తున్నప్పుడు లెస్ కాన్ఫిడెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళండి. అవుట్ స్టాండింగ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటివన్నీ బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. టిక్కులు పెట్టుకున్నాయి అవి ఒక 50 వరకు ఉంటాయి. మీరు ఫస్ట్ రౌండ్లో బబుల్ చేసినవి 50 ఉంటాయి, సెకండ్ రౌండ్లో బబుల్ చేయాల్సినవి 50 ఉంటాయి. అవి టిక్కులు పెట్టుకుంటే వెళ్ళారు కాబట్టి ఆ టిక్కులు పెట్టుకునే మళ్ళీ చూడండి ఒకసారి. అండ్ ఈసారి మీరు ఫస్ట్ రౌండ్లో మీరు చేసిన దానికి ఆల్మోస్ట్ ఒక ఈ 150 నిమిషాల్లో 60 నిమిషాల వరకు పడుతుంది. బట్ సెకండ్ రౌండ్లో చేసేటప్పుడు 30 నిమిషాలు అయిపోతుంది, 30-40 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి స్పీడ్గా అయిపోతుంది సార్. అండ్ థర్డ్ రౌండ్లో అసలు కొంచెం కాన్ఫిడెన్స్ ఏమాత్రం లేనటువంటివి ఆ యూకే ఇంకో 50 ఉంది అనుకోండి. అలా 3 రౌండ్లలో మీ పేపర్ బబులింగ్ చేస్తే బెటర్. ఎందుకంటే పెన్సిల్తో అనుకోండి తర్వాత మళ్ళీ దాన్ని చెరుపుకొని మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ పెన్తో చేసే పరిస్థితి కనుక అవకాశం లేదు కనుక ఈ 3 రౌండ్లో చేయాల్సి ఉంటుంది. సార్ మనకు ఏపీ వాళ్ళది కూడా తీసుకుంటే ఇప్పుడు మనకు February 23 ఉంది ఏపీది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? ఏపీ వాళ్ళు టీఎస్పీఎస్సీ రాస్తున్నారు, దానికి మీరు భయపడుతున్నారా? మామూలుగా వాళ్ళకి కూడా గ్రూప్ 2 ఉంది, ఇక్కడ కూడా బోత్ రాసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఎలా చెప్పారు? సో ఏపీ వాళ్ళు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తున్నారు. అవును, పెద్ద యూజ్ లేదు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే రివర్స్లో యూజ్ ఉంటుంది మళ్ళీ. అంటే తెలంగాణ వాళ్ళు ఏపీది రాస్తే యూజ్, మీకు బెనిఫిట్ యాక్చువల్గా. ఏపీ వాళ్ళకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 రాస్తే 95% లోకల్కి, 5% నాన్ లోకల్ అని చెప్పాల. మళ్ళీ అందులో కూడా తెలంగాణ వాళ్ళు అంటే ఈ 5% నాన్ లోకల్ అనే రిజర్వేషన్ లేదు కాబట్టి అందులో తెలంగాణ వాళ్ళు కూడా ఉండొచ్చు మెరిట్ ప్రకారం. అంటే నాన్ స్టేట్ వాళ్ళకి, నాన్ తెలంగాణ వాళ్ళకి 0 రిజర్వేషన్. కాబట్టి అనవసరంగా దీని మీద టైం వేస్ట్ చేయాల్సుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏపీ వాళ్ళు. బట్ తెలంగాణ వాళ్ళు దాని గురించి చూడవచ్చు, ఎందుకంటే అక్కడ స్పష్టంగా 15% నాన్ లోకల్ రిజర్వేషన్ అని ఉంది. కాబట్టి లాస్ట్ గ్రూప్ 1లో కూడా మీకు ఏపీ గ్రూప్ 1లో చాలామంది తెలంగాణ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో అదేవిధంగా ఇప్పుడు రాబోయే గ్రూప్ 2లో, ఏపీ గ్రూప్ 2లో చాలామంది తెలంగాణ వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రశాంతంగా ఈ ఎగ్జామ్ రాసేసుకుని తెలంగాణ ఆస్పిరెంట్స్ దానికోసం ప్రయత్నం చేసుకోవడం బెటర్. అండ్ ఏపీ వాళ్ళు దీని మీద అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఫైనల్ ఇంకా మీరు ఏదైనా చెప్తారా సార్ గ్రూప్ 2? సో ఫైనల్గా ఇప్పుడు ఈ 20 రోజుల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా జిఎస్ పేపర్లో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇటువంటివి అవి రోజుకొకటి చదవండి. మార్నింగ్ సెషన్ అంతా చదవండి, మధ్యాహ్నం సెషన్ ప్రాక్టీస్ చేయండి, నైట్లో ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత మెంటల్ ఎబిలిటీ కంపల్సరీగా రోజు 1 గంట ప్రాక్టీస్ చేయండి. అండ్ తర్వాత ఈ ఎక్స్క్లూజివ్ పేపర్ 2, 3, 4 సబ్జెక్ట్స్ ఏవైతే 3 సెక్షన్ల పాటు ఉన్నాయో అవి రోజుకు 2 రోజులకు 1 సెక్షన్ పాటు చదవండి. మధ్యాహ్నం టైంలో దాన్ని ప్రాక్టీస్ చేయండి. నైట్ టైంలో మళ్ళీ ద సేమ్ కంటిన్యూ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ ఈజ్ 1 ఏరియా వేర్ యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. కాబట్టి 20 రోజుల పాటు ప్రతిరోజు 1 గంట అయినా సరే మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అండ్ చివరి 2 రోజుల పాటు అంటే 17, 18 రోజుల్లో అన్ని 4 పేపర్లు కాంప్రహెన్సివ్గా ప్రాక్టీస్ చేయాలి. 19వ రోజు అసలు ఎటువంటి చదవడం, మొత్తం చదువంతా పక్కన పెట్టేసి నెమరు వేసుకోవడం మీద ఫోకస్ చేయండి. అండ్ ఈ 20 రోజుల పాటు యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ది ఎగ్జామ్ ఓన్లీ. ఫోకస్డ్గా ఉండాలి. సినిమా చూస్తున్నప్పుడు మన దృష్టి, మన చెవులు,
మన శరీరం మొత్తం ఏ విధంగా అయితే స్క్రీన్ మీద ఫోకస్ అయి ఉంటుందో మన ఎగ్జామ్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఇంకా వేరేది ఏది ఆలోచించకూడదు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేస్తా అన్నా కానీ, బాయ్ ఫ్రెండ్ వదిలేస్తా అన్నా కానీ అవన్నీ పక్కన పెట్టండి. వదిలేస్తే వదిలేయండి, అది అదృష్టం. అండ్ మోటివేటెడ్గా ఉండాలి. ఈ 20 రోజుల పాటు ఈ పోస్ట్ నా కోసమే, ఈ DT పోస్ట్ నా కోసమే అన్నట్టుగా మోటివేటెడ్గా ఉండాలి. అండ్ మూడోది, ప్రతిరోజు ఈ 20 రోజుల పాటు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే కంపల్సరీగా 150 మార్కులది ప్రాక్టీస్ చేయండి. సో అంతేకాకుండా మొబైల్ ఫోన్ అవాయిడ్ చేయండి. ప్రతిరోజు ఓన్లీ 1 గంట పాటు మాత్రమే, అది కూడా అవసరమైతే మ్యాక్సిమం 1 అవర్, అది కూడా ఏ టైంలో, ఈవినింగ్ 4 PM to 5 PM మాత్రమే మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి. వాట్సాప్ మెసేజ్లు ఏమైనా ఉంటే ఆన్సర్లు పెట్టండి, రిప్లైలు పెట్టండి. అండ్ ఎవరికైనా ఫోన్ చేసేది ఉంటే మ్యాక్సిమం మీ పేరెంట్స్కి అయితే 1 minute మాట్లాడండి. మాట్లాడాల్సి వస్తే మీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాల్సి వస్తే 2 నిమిషాలు మాట్లాడండి, 1 నిమిషం ఎక్కువ ఇద్దాం. లేకపోతే మీ వేరే ఫ్రెండ్స్ ఎవరితో అన్నా మాట్లాడాలంటే 3 నిమిషాలు మాట్లాడండి, క్లోజ్ చేసి. మొబైల్ మాత్రం కంప్లీట్గా స్విచ్ ఆఫ్ మోడ్లోనే ఉండాలి. ఓన్లీ 4 PM to 5 PM మాత్రమే. ఎందుకని చెప్తానంటే అది మన జీవితంలో వరస్ట్ టైం అనమాట, మన డేలో. ఎందుకంటే ఆ టైంలో సన్సెట్ అవుతూ ఉంటుంది, కొంచెం వీక్గా ఉంటూ ఉంటుంది, మూడ్ బాగోకుండా ఉంటూ ఉంటుంది. కొంచెం రిజర్వేట్ మనం రిలాక్స్ అవ్వడానికి ఉపయోగించుకోవచ్చు ఆ టైం. అండ్ ఈ 20 రోజుల పాటు మంచి ఫుడ్ తినండి. 20 రోజుల పాటు కంప్లీట్గా బిర్యానీ అవాయిడ్ చేయండి. ఈవెన్ ఈ మధ్యకాలంలో టీవీలో కూడా చూపిస్తున్నారు బిర్యానీ ఇస్ ద వరస్ట్ ఫుడ్ అని చెప్పి. అది అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అదేమైనా తినేటటువంటి ఉద్దేశం ఉంటే 20 రోజుల తర్వాత మీరు ఎంత తింటారో తినేసి ఈజీగా పాడైపోవచ్చు. అండ్ అంతేకాకుండా గుడ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. ఈ 20 రోజుల పాటు కనీసం 6 గంటలు, రోజుకి 6 గంటలు, అంటే నైట్ 11 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు మినిమం స్లీపింగ్ టైమింగ్ పెట్టుకోండి. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డోంట్ గో బియాండ్ ద 8 hours ఆర్ డోంట్ స్లీప్ లెస్ దెన్ 6 hours. 8 గంటలు దాటొద్దు, 6 గంటల కన్నా తగ్గొద్దు. 6 గంటల కన్నా తగ్గింది అంటే నువ్వు యాక్టివ్గా ఉండడు, 8 గంటలు దాటిందంటే నువ్వు మత్తులో ఉన్నట్లు లెక్క. సో ఈ 20 రోజుల పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, మీకు బూజింగ్ అలవాటు ఉంటే, లిక్కర్ తాగే అలవాటు ఉంటే అది అవాయిడ్ చేయండి కంప్లీట్గా. సిగరెట్ స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే రోజుకి మ్యాక్సిమం ఒక 3 తాగండి, అంతే. 30 తాకండి, తలనొప్పి వస్తుంది, రిలాక్స్ అవుతాం. ఇవన్నీ పక్కన పెట్టారు. సో ఈ ఫండమెంటల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ జస్ట్ టిప్స్, దే ఆర్ ద కమెంట్మెంట్స్. అంటే ఆజ్ఞలు లాంటి ఆజ్ఞల రూపంలో స్వీకరించి పాటిస్తే ఖచ్చితంగా Group 2 క్రాక్ చేయగలుగుతారు. పాటించిన వాళ్ళు ఈ చిన్న అంశాలని పాటించిన వాళ్ళు సక్సెస్ అయ్యారు గతంలో. కాబట్టి వీటిని మామూలుగా ఎగ్జామ్ ప్రిపరేషన్కి అదొక ఏంటంటే మోటివేషనల్ ఫ్యాక్టర్. అండ్ ఈ సైడ్కి చెప్పినటువంటి చివరి అంశాలు హైజీనిక్ ఫ్యాక్టర్స్. వీటి కాంట్రిబ్యూషన్ కూడా మన ప్రిపరేషన్లో 20% ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పాటించాలి. కుదిరితే ప్రతిరోజు ఒక చాక్లెట్ తినండి. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది, దీనివల్ల సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది. అండ్ ఎగ్జామ్ హాల్లో కూడా చాక్లెట్ తింటే మంచిది. అలా చేస్తున్నారు సార్. సో కాబట్టి దానివల్ల సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది, కాబట్టి మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ అనేది మెరుగవుతుంది అనమాట. అంటే ఒక రకంగా అది డ్రగ్ లాంటిది, అందుకనే దీన్ని హ్యాపీనెస్ డ్రగ్ అంటారు.